హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ ఓటర్ టర్నౌట్కు సంబంధించి ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటన చేసింది 81 పాయింట్ సమ్ చేంజ్ ఓటింగ్ పర్సెంట్ నమోదైందని చెప్పి తేల్చి చెప్పింది గత ఎన్నికలతో పోలిస్తే 2% అదనంగా ఓటింగ్ నమోదైంది అయితే ఈ పెరిగిన ఓటింగ్ ప్రభుత్వానికి అనుకూలమా లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కూటమి నేతలు స్వీప్ చేస్తున్నామని వారణాసి వేదికగా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ జబ్బలు తెరుచుకున్నారు మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సుపరిపాలన కొనసాగుతుంది అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలకు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలకు అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నానని చెప్పి ఒక ట్వీట్ కూడా విడుదల చేశారు ఈ నేపథ్యంలో అంటే పోలింగ్ టర్నౌట్ కనుక గమనిస్తే నిన్న ఉదయం నుంచి బారులు తీరిన ఓటర్లను వాళ్ళ మొహాలను కనుక గమనిస్తే ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందిన మహిళలు ముఖ్యంగా మైనారిటీలు అవ్వదాతలందరూ కూడా చాలా సంతోషంగా పండగ వాతావరణంలో ఓటేసిన సందర్భం కనిపించింది అయితే మధ్యాహ్నం వరకు జరిగిన సాఫీగా సాగిన పోలింగ్లో పల్నాడు వేదికగా జరిగిన కొన్ని అరాచక మూకల కారణంగా టీడీపీ మూకల కారణంగా ఓటింగ్ శాతం తగ్గుతుందేమో ఓటర్లలో భయాందోళన కారణంగా కూటమికి ఓట్లు పెరుగుతాయేమో అన్న అంచనాలు ఏర్పడ్డాయి అయితే అవన్నీ పటాపంచలైన నేపథ్యం దీనికి అంటే ఇంత క్లియర్గా ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థనే కేంద్ర నివేదికలే ఇస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి 139 అసెంబ్లీ స్థానాలు 21 ఎంపీ స్థానాలు దక్కే అవకాశం ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే రిలీజ్ చేసిన రిపోర్ట్ అనమాట ఒకసారి అందులో ఏ స్థానంలో ఎవరెవరు గెలిచే అవకాశం ఉందో చూసే ప్రయత్నం చేద్దాం ఇది సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అనమాట వీళ్ళు గుర్తించిన కొన్ని ఫ్యూ అంశాలు ఏంటంటే ఓవరాల్ సర్వే సమ్మరీ అవర్ కండక్టెడ్ సర్వే ఇండికేట్స్ ఏ స్ట్రాంగ్ లైక్లీహుడ్ of YSRC Congress party securing victory for the second consecutive term in the state of Andhra Pradesh. The opposition parties have struggled to instill confidence among the electorate public. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతిపక్షాలు ప్రజల్లో ముఖ్యంగా ఓటర్లలో కాన్ఫిడెన్స్ నింపలేకపోయారు అంటే కూటమి కట్టినా కూడా ఆ ధైర్యాన్ని భరోసాను అంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మించిన సుపరిపాలనను ఇస్తామన్న కాన్ఫిడెన్స్ నింపలేకపోయారు అది వైసీపీకి అనుకూలంగా మారింది జగన్స్ వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ హ్యావ్ గార్నర్డ్ సిగ్నిఫికెన్స్ అటెన్షన్ రిజోనేటింగ్ పాజిటివ్లీ విత్ ది పాపులేస్ హిజ్ అడ్మినిస్ట్రేషన్స్ ఇంపార్షియల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దీస్ స్కీమ్స్ హ్యావ్ ఫోస్టర్డ్ ట్రస్ట్ అమాంగ్ ద పీపుల్ ఇక జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే ఇంపార్షియల్గా వివక్ష లేకుండా అమలు చేసిన తీరు చాలామంది ప్రజలను ఆయన పార్టీకి ఓటేసే దిశగా నడిపించాయి అని ఇక ది రోల్ అవుట్ ఆఫ్ వాలంటీర్ సర్వీస్ హ్యాస్ నోటబుల్లీ ఎండీర్డ్ ది గవర్నమెంట్ టు ది మాసెస్ విత్ డోర్ స్టెప్ యాక్సెసిబిలిటీ టు వేరియస్ స్కీమ్స్ అండ్ సర్వీసెస్ ఎలెక్టింగ్ వైడ్ స్ప్రెడ్ సాటిస్ఫాక్షన్ దేర్ బై బ్లాస్టరింగ్ ఓట్ టర్న్అవుట్ సో వాలంటీర్లు ఈ మొత్తం పోలింగ్లో తిరుగులేని పాత్ర పోషించారు ఎందుకంటే డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు చేసిన క్యాంపెయినింగ్ ప్రభుత్వ పథకాలు ఎలా అందినాయి ఏ పథకం ద్వారా ఎంతెంత లబ్ధిదారులకు ముట్టింది అన్నది వాళ్ళు రెగ్యులర్గా చెప్పడం ఏదైతే ఉందో దానివల్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కొత్త ప్రభుత్వం వస్తే అవన్నీ చేరవు దక్కవు అన్న కోణంలో ప్రజలు కొంత భయాందోళనతో వైఎస్ఆర్సీపీకి కూడా అనుకూలంగా ఓటేసినట్టు వీళ్ళు గుర్తించారన్నమాట ది ఎఫిషియంట్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ త్రూ విలేజ్ సెక్రటేరియట్స్ హ్యాస్ ఫర్దర్ బ్లాస్టెడ్ పబ్లిక్ సెంటిమెంట్ ఫేవరబుల్ టువర్డ్స్ ది గవర్నమెంట్ ఇక ఎఫెక్టివ్ డెలివరీ అంటే డోర్ టు డోర్ పెన్షన్లు కావచ్చు రేషన్ కావచ్చు ఇతర సంక్షేమ పథకాలు గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అయితే ఏమి తర్వాత మందులు మెడిసిన్స్ లాంటివన్నీ కూడా డోర్ స్టెప్కి తీసుకెళ్లిన పరిస్థితి గడప గడపకు చేరిన ప్రభుత్వ పథకాల తీరును బట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఈ ఓటింగ్ అనేది ఫేవర్గా పడింది ది ఇంటర్నల్ డివిజన్స్ అండ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అమాంగ్ ది ఎన్డీఏ are obstructing the seamless transaction of votes from one party to another ఇక ఈ మూడు పార్టీల మధ్య ఐడియాలజికల్ డిఫరెన్స్ అంటే భావజాల వైరుధ్యాలు కావచ్చు మనం గతంలో చూసినాం టీడీపీ అండ్ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ ఏమాత్రం మద్దతు తెలపకపోగా సిద్ధార్థనాథ్ సింగ్ లాంటి వాళ్ళ కనీసం ఆ పాంప్లెంట్ను కూడా పట్టుకోకపోవడం కూటమి నేతల్లో ముఖ్యంగా కూటమి నాయకుల్లో కార్యకర్తల్లో మేనిఫెస్టో మీద ఇంట్రెస్ట్ పోయిందనమాట అంటే ఈ మేనిఫెస్టో ఎవరికి కోసం రిలీజ్ చేసిరు అన్నది క్లారిటీ లేకుండా పోయింది అసలు కూటమి నేతల్లోనే
ఆ మేనిఫెస్టోకు సంబంధించిన గ్యారంటీ లేకపోతే ఇంకా దాన్ని అమలు చేసేది ఎవరన్నా చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అది ఓటు ట్రాన్స్ఫర్ దిశగా కూడా మారలేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అనమాట. ది మేనిఫెస్టో అన్వీల్డ్ బై ది టీడీపీ జనసేన హ్యాస్ ఫెయిల్డ్ టు క్యాప్చర్ వైడ్ స్ప్రెడ్ అటెన్షన్ అండ్ యాంటిసిపేటెడ్ గెయిన్స్ హ్యావ్ నాట్ మెటీరియలైజ్డ్. మియర్లీ అలోకేటింగ్ ఫండ్స్ టు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ డస్ నాట్ అడ్రస్ ద అదర్ పర్టినెంట్ కన్సర్న్స్. సో మేనిఫెస్టోలో వీళ్ళు పెట్టిన జనసేన అండ్ టీడీపీ పెట్టిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారన్న దానికి సరైన సమాధానం చెప్పలేకపోయారు. సో ఇది కూడా కూటమికి మైనస్గా మారింది అని. ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ప్రొజెక్టెడ్ టు సెక్యూర్ 52% ఆఫ్ ది ఓట్స్ విత్ ది ఎన్డీఏ గార్నరింగ్ 40% ఆఫ్ ది టోటల్ ఓట్ షేర్. Furthermore, it is anticipated that Jagan's party will emerge victorious in 21 parliamentary segments and 139 assembly segments. So, ఈ పరిణామాల కారణంగా వైఎస్ఆర్సీపీ 52% ఓటు బ్యాంక్తో, అలాగే ఎన్డీఏ కూటమి 40% ఓటు బ్యాంక్తో ఓటు షేర్తో వైసీపీకి 21 స్థానాలు 139 అసెంబ్లీ స్థానాలు దక్కుతున్నాయి అని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే ఇచ్చిన రిపోర్ట్ అనమాట. ది డీటెయిల్డ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ఇన్ ది ప్రిస్క్రైబ్ ఫార్మాట్ వయా ఈమెయిల్. సో ఇక ఏ స్థానాల్లో ఎవరెవరు గెలుస్తున్నారు అన్నది కూడా వీళ్ళు డీటెయిల్గా ఇచ్చారు. ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం. ఇవి ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలు అనమాట. అరకు తనుజారాణి వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడు సిట్టింగ్ ఎంపీ మళ్ళా గెలుస్తున్నాడు. విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం బొత్స ఝాన్సీ వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి బూడి ముత్యాలరావు వైఎస్ఆర్సీపీ. సో అనకాపల్లిలో సీఎం రమేష్ కూడా చేతులెత్తేసిందని ఆల్రెడీ ప్రీపోల్ సర్వేలు చెప్పినాయి అనమాట. అక్కడ ఇంకొకటి ఓటు ట్రాన్స్ఫర్ అనేది సరిగ్గా జరగలేదు, అలాగే క్రాస్ ఓటింగ్ కూడా చాలా వరకు జరిగిందని చెప్పి అక్కడ తేలిన అంశం అనమాట. ఇక కాకినాడ చలమలశెట్టి సునీల్ వైఎస్ఆర్సీపీ, అమలాపురం ఎస్సీ రాపాక వరప్రసాద్ వైఎస్ఆర్సీపీ, రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ, నర్సాపురం శ్రీనివాస వర్మ బీజేపీ అభ్యర్థి గెలుస్తున్నాడని చెప్పి ఇందులో వచ్చిందనమాట. ఇక ఏలూరు కార్మూరు సునీల్ యాదవ్ వైఎస్ఆర్సీపీ, మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు వైఎస్ఆర్సీపీ, విజయవాడ కేశినేని శ్రీనివాస్ నాని వైఎస్ఆర్సీపీ, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ, బాపట్ల నందిగామ సురేష్ వైఎస్ఆర్సీపీ, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, నంద్యాల పోచ బ్రహ్మానంద రెడ్డి వైఎస్ఆర్సీపీ, కర్నూలు బివై రామయ్య వైఎస్ఆర్సీపీ, నంద్యాల పోచ బ్రహ్మానంద రెడ్డి వైఎస్ఆర్సీపీ, కర్నూలు బివై రామయ్య వైఎస్ఆర్సీపీ, అనంతపూర్ మాలగుండ్ల శంకర్ నారాయణ వైఎస్ఆర్సీపీ, హిందూపూర్ బీకే పార్థసారథి టీడీపీ, కడప వైఎస్ అవినాష్ రెడ్డి, నెల్లూరు వేణుంబాక విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ, తిరుపతి మద్దిల గురుమూర్తి వైఎస్ఆర్సీపీ, రాజంపేట పివి మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, చిత్తూరు ఎస్సీ ఎన్ రెడ్డప్ప వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నారని చెప్పి ఈ సర్వే సారాంశం అనమాట. ఇక మొత్తంగా వైఎస్ఆర్సీపీకి 24, ఎన్డీఏకు 4, ఇందులో ఒకటి బీజేపీ సీటు, మిగతావి గుంటూరు, హిందూపూర్, శ్రీకాకుళం 3 టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళ సర్వే అంచనా అనమాట, ఎగ్జిట్ పోల్. ఇకపోతే అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే ఇచ్చాపురం పిరియా విజయ వైఎస్ఆర్సీపీ, పలాస సీదిరి అప్పలరాజు వైఎస్ఆర్సీపీ, టెక్కలి కింజారపు అచ్చెన్నాయుడు టీడీపీ, పాతపట్నం రెడ్డి శాంతి వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్సీపీ, ఆందాలవలస తమ్మినేని సీతారాం వైఎస్ఆర్సీపీ, ఎచ్చెర్ల గొర్రె కిరణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ, నర్సన్నపేట ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్సీపీ, రాజాం తాలే రాజేష్ వైఎస్ఆర్సీపీ, పాలకొండ విశ్వరాయి కళావతి వైఎస్ఆర్సీపీ, కురుపం పాముల పుష్పశ్రీవాణి వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం అలజంగి జోగారావు వైఎస్ఆర్సీపీ, సాలూరు పీడిక రాజనదుర వైఎస్ఆర్సీపీ, బొబ్బిలి వెంకట చిన్నపల్ల నాయుడు వైఎస్ఆర్సీపీ, చీపురుపల్లి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ, గజపతి నగరం బొత్స అప్పల నరసయ్య వైఎస్ఆర్సీపీ, నెల్లిమర్ల బి అప్పలనాయుడు వైఎస్ఆర్సీపీ, విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్ఆర్సీపీ, శృంగవరపు కోట కోళ్ళ లలిత కుమారి టీడీపీ. ఇక భీమిలిలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు. ఇక్కడ గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి ఓడిపోతున్నారు అనమాట. ఇక విశాఖపట్నం ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం నార్త్ కేకే రాజు వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం వెస్ట్ పి ఘన వెంకట రెడ్డి నాయుడు టీడీపీ, గాజువాక గుడివాడ అమర్నాథ్ మళ్ళీ గెలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ, చోడవరం కర్ణం ధర్మశ్రీ వైఎస్ఆర్సీపీ, మాడుగుల ఎర్లీ అనురాధ వైఎస్ఆర్సీపీ, అరకు వ్యాలే రేగం మత్స్యలింగం వైఎస్ఆర్సీపీ, పాడేరు విశ్వేశ్వర రాజు వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి మలసాల భరత్ వైఎస్ఆర్సీపీ, పెందుర్తి అన్నంరెడ్డి అదీప్ రాజ్ వైఎస్ఆర్సీపీ, యలమంచలి రామనమూర్తి రాజు
వైఎస్ఆర్సీపీ, పాగారావుపేట కంబాల జోగులు వైఎస్ఆర్సీపీ, నర్సీపట్నం చింతకాయల ఆయన పాత్రుడు టీడీపీ నుంచి గెలవబోతున్నారు. ఇక తుని దాడిశెట్టి రాజా వైఎస్ఆర్సీపీ, ప్రత్తిపాడు వరుపుల సూర్యప్రభ టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. ఇక పిఠాపురం వంగగీత పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారంట, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగగీత గెలుస్తున్నారు. కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు వైఎస్ఆర్సీపీ, పెద్దాపురం దావులూరి దొరబాబు వైఎస్ఆర్సీపీ, అనపర్తి డాక్టర్ సాతి సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీ, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. ఇక్కడ అమలాపురం పినపి విశ్వరూప్ వైఎస్ఆర్సీపీ, రాజోల్ ఎస్సీ గొల్లపల్లి సూర్యారావు గెలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ, గన్నవరం విప్పర్తి వేణుగోపాలరావు వైఎస్ఆర్సీపీ, కొత్తపేట చీరాల జగ్గిరెడ్డి వైఎస్ఆర్సీపీ, మండపేట తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీ, రాజానగరం జక్కంపూడి రాజా వైఎస్ఆర్సీపీ, ఇక రంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్ఆర్సీపీ, కొవ్వూరు తలారి వెంకటరావు వైఎస్ఆర్సీపీ, నిడదవోలు జి శ్రీనివాసులు నాయుడు వైఎస్ఆర్సీపీ, ఆచంట పితాని సత్యనారాయణ టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు ఇక్కడ. ఇక పాలకొల్లు గుడాల శ్రీహరి గోపాలరావు వైఎస్ఆర్సీపీ, నర్సాపురం ముదునూరు ప్రసాదరాజు వైఎస్ఆర్సీపీ, భీమవరం గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ, ఉండిలో కార్మూరి రఘురామకృష్ణరాజు గెలుస్తున్నారంట టీడీపీ అభ్యర్థిగా. ఇక తణుగు కార్మూరు నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ, తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ, ఉంగుటూరు పప్పుల వాసుబాబు వైఎస్ఆర్సీపీ, దెందులూరు కొటారు అబ్బాయి చౌదరి, చింతమనేని ప్రభాకర్ ఓడిపోతుంది ఇక్కడ, అబ్బాయి చౌదరి మళ్ళీ గెలుస్తున్నారు అనమాట. ఏలూరు ఆళ్ల నాని వైఎస్ఆర్సీపీ, గోపాలాపురం తానేటి వనిత వైఎస్ఆర్సీపీ, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుస్తున్నారు. ఇక చింతలపూడి సోంగార్ రోషన్ టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. ఇక తిరువూరు నల్లగట్ల స్వామిదాసు, నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, గన్నవరం వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి నాని, కైకలూరు దులం నాగేశ్వరరావు, పెడన ఉప్పల రాము, మచిలీపట్నం పేర్ని కిట్టు, అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు, పామర్రు కైలే అనిల్ కుమార్ ఇవన్నీ వైఎస్ఆర్సీపీ గెలవబోతున్న స్థానాలు. ఇక పెనమనూరులో బోడే ప్రసాద్ టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇక విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి మళ్ళీ గెలుస్తున్నారు. విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ వైఎస్ఆర్సీపీ, మైలవరంలో వసంత వెంకట కృష్ణప్రసాద్ సిట్టింగ్ వైసీపీ అభ్యర్థి, ఆయన టీడీపీలోకి వెళ్ళారనమాట, ఇక్కడ టీడీపీ తరఫున గెలవబోతున్నారు. ఇక నందిగామ మొండికోట జగన్మోహన్ రావు వైఎస్ఆర్సీపీ, జగ్గయ్యపేట సామినేని ఉదయభాను వైఎస్ఆర్సీపీ, పెదకూరపాడు నంబూరి శంకరరావు వైఎస్ఆర్సీపీ, తాడికొండ మేకతోటి సుచరిత వైఎస్ఆర్సీపీ, మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నారట టీడీపీ, పొన్నూరులో అంబటి మురళి ధూళిపాల నరేంద్ర మీద గెలుస్తున్నాడు వైఎస్ఆర్సీపీ, వేమూరు నక్క ఆనంద్ బాబు అండ్ రేపల్లె అనగాని సత్యనారాయణ ప్రసాద్ ఇద్దరు టీడీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. ఇక తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, బాపటలో కోన రఘుపతి గెలుస్తున్నారు. ఇక ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్, గుంటూరు వెస్ట్ విడుదల రజని ఈ ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి గెలుస్తున్నారు. ఇక గుంటూరు ఈస్ట్ మొహమ్మద్ నజీర్ టీడీపీ, చిలకలూరుపేట ప్రతిపాటి పుల్లారావు ఇద్దరు టీడీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు అనమాట గుంటూరు జిల్లాలో. ఇక నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్యనపల్లి అంబటి రాంబాబు, వినుకొండ బోల్ల బ్రహ్మనాయుడు, గురజాల కాసు మహేష్ రెడ్డి, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ వీళ్ళందరూ వైసీపీ తరఫున గెలుస్తున్నారు అనమాట. ఇక దర్శి గొట్టిపాటి లక్ష్మి, పర్చూరు ఏలూరు సాంబశివరావు టీడీపీ అభ్యర్థులుగా విజయం సాధిస్తున్నారు. ఇక అద్దంకి పానెం చిన్న హనిమిరెడ్డి, చీరాల కరణం వెంకటేష్, సంతనూతలపాటు మేరుగు నాగార్జున, ఒంగోలు బాలేని శ్రీనివాసరెడ్డి, కందుకూరు బుర్రా మసూద్ యాదవ్, కొండపి ఆదిమూలపు సురేష్, మార్కాపురం అన్నా రాంబాబు వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు కందూరు నాగార్జున రెడ్డి, కనిగిరి దద్దాల నారాయణ యాదవ్, కావలి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ తరఫున గెలవబోతున్నారంట. కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నెల్లూరు సిటీ నారాయణ పొంగూరు మాజీ మంత్రి గెలుస్తున్నాడు. అలాగే నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా గెలుస్తున్నారు అనమాట. నెల్లూరులో ఈ 3 స్థానాలని వైసీపీ కోల్పోతుందన్నమాట. ఇక సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి, గూడూరులో పాసం సునీల్ కుమార్ టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. సుల్లూరుపేటలో కలివేటి సంజీవయ్య గెలుస్తున్నారు. వెంకటగిరిలో నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి, బద్వేల్లో దాసరి సుధా వైఎస్ఆర్సీపీ తరఫున గెలుస్తున్నారు. ఇక రాజంపేటలో కడప జిల్లా సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. కమలాపురంలో పుత్త కృష్ణ చైతన్య రెడ్డి టీడీపీ నుంచి గెలుస్తున్నారు. మిగతావన్నీ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అనమాట. కడప అంజాద్ బాషా షేక్, కోడూరులో కోరుముట్ల శ్రీనివాసులు, రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జమ్మలమడుగు మూలే సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మైదుకూరు రఘురామ్ రెడ్డి,
ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఆళ్లగడ్డ గంగుల విజేంద్రనాథ్ రెడ్డి, శ్రీశైలం శిల్ప చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు సుధీర్ దారా సుధీర్ గెలుస్తున్నారు. కర్నూలు ఒకటి టీజీ భరత్ గెలుస్తున్నారంట టీడీపీ అభ్యర్థిగా. ఇక పాణ్యం కాడసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల రవిచంద్ర కిషోర్ రెడ్డి, బనగారపల్లి కాడసాని రామిరెడ్డి, డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పత్తికొండ కోడుమూరు రెండింటిని వైసీపీ కోల్పోతుందన్నమాట. కేఈ శ్యామ్ కుమార్ అండ్ బొగ్గుల దస్తగిరి. ఇక ఎమ్మిగనూరు బుట్టారేణుక వైసీపీ గెలుస్తుంది. మంత్రాలయం వై బాలనాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నారు. ఇక ఆలూరు బి వీరభద్ర గౌడ టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. ఇక గుంతకల్ వై వెంకటరామరెడ్డి వైఎస్ఆర్సీపీ, తాడిపర్తి కేతిరెడ్డి పెద్దారెడ్డి, సింగనమల మన్నెపాకుల వీరాంజనేయులు, అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డి, కళ్యాణదుర్గం తలారి రంగయ్య, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకశిఖర ఈరా లక్కప్ప, హిందూపూర్లో నందమూరి బాలకృష్ణ, పెనుగొండలో సోమదేపల్లి సవితమ్మ ఇద్దరు టీడీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. పుట్టపర్తిలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, కదిరి బిఎస్ మక్బూల్ అహ్మద్ వీళ్ళు అనంతపూర్ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి గెలవబోతున్నారు అనమాట. సో హిందూపూర్, పెనుగొండ మరో 2 స్థానాల్లో అనంతపూర్లో టీడీపీ గెలవబోతుంది. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే తంబాలపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె షాజహాన్ బాషా టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నారు. చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తిరుపతి భూమన అభినయ్ రెడ్డి, శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, సత్యవేడు కోనేటి ఆదిమూలం టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. తర్వాత నగరి ఆర్కే రోజా తీవ్ర వ్యతిరేకత మధ్య గెలవబోతుందని చెప్పి వీళ్ళ సర్వే. గంగాధర నెల్లూరులో డాక్టర్ విఎన్ థామస్ టీడీపీ, చిత్తూరు గురజాల జగన్మోహన్ టీడీపీ, పూతలపట్టు కలిగిరి మురళీమోహన్ టీడీపీ గెలుస్తున్నారు. పలమనేరులో వెంకట్ గౌడ వైఎస్ఆర్సీపీ, కుప్పంలో కేజే భరత్, కుప్పం నారా చంద్రబాబు నాయుడు సొంత అడ్డా 35 ఏళ్ల తర్వాత తొలిసారి ఓడిపోబోతున్నాడని కేజే భరత్ అక్కడ గెలుస్తున్నారని చెప్పి ఈ సర్వే సారాంశం అనమాట. మొత్తంగా వైఎస్ఆర్సీపీ 139 స్థానాలు, ఎన్డీఏ 36 స్థానాలు. ఈ మొత్తం 36 స్థానాల్లో ఎక్కడ బీజేపీ లేదు, జనసేన లేదు, ఓన్లీ టీడీపీకి వచ్చే స్థానాలే 36. సో కూటమి వల్ల ఇంతకుముందు పైన వీళ్ళు చెప్పిన కీ ఫ్యాక్టర్లో భాగంగా ఓటు మెర్జ్ అనేది జరగలేదు. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ జరిగింది చాలా చోట్ల. సో ఇదంతా కూటమికి మైనస్గా మారింది అన్నది ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే చెప్తున్న సారాంశం. ఇదొక్కటే కాదు, నిన్న ఎగ్జిట్ పోల్ మరొకటి వచ్చింది, విజేఆర్ సర్వే. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం 139 స్థానాలు, 36 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. అంటే సిమిలర్గా సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే ఇది 2 సేమ్ సిమిలర్గా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలకు గాను 8 వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ. విజయనగరం జిల్లాలో 9 స్థానాలకు గాను 8 వైఎస్ఆర్సీపీ, 1 దాంట్లో కూటమి. విశాఖపట్నంలో 15 స్థానాలకు గాను 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 5 కూటమి గెలుస్తుంది. ఈస్ట్ గోదావరిలో 19 స్థానాలకు గాను 12 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 7 స్థానాలు కూటమి గెలవబోతుంది. వెస్ట్ గోదావరిలో 15 స్థానాలకు గాను 11 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 4 స్థానాలు కూటమి గెలవబోతుంది. కృష్ణాలో 16 స్థానాలకు గాను 12 వైఎస్ఆర్సీపీ, 4 కూటమి గెలుస్తుంది. గుంటూరులో 17 స్థానాలకు గాను 12 వైఎస్ఆర్సీపీ, 5 టీడీపీ గెలవబోతుంది. ఇక ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు గాను 9 వైఎస్ఆర్సీపీ, 3 టీడీపీ గెలుస్తుంది. ఇక నెల్లూరు జిల్లాలో 10 స్థానాలకు గాను 9 వైఎస్ఆర్సీపీ, 1 దాంట్లో కూటమి గెలుస్తుంది. కడపలో 10 స్థానాలకు గాను 10కి 10 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇక కర్నూలు జిల్లాలో 14 స్థానాలకు గాను 13 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, 1 స్థానంలో కూటమి గెలుస్తుంది. అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు గాను 12 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 2 కూటమి గెలుస్తుంది. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే 14 స్థానాలకు గాను 13 వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, 1 దాంట్లో మాత్రం కూటమికి ఛాన్స్ ఉందని విజేఆర్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ అనమాట ఇది. సో ఆఫ్టర్ పోలింగ్ తర్వాత మిడ్ నైట్ రిలీజ్ అయిన సర్వే ఇది. దీంతో పాటు రేణుకా పోతినేని అనే ఒక ఇండిపెండెంట్ జర్నల్ ఇచ్చిన సర్వే ఏం చెప్తుందంటే ఎగ్జిట్ పోల్ ఇది. ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ 2024 వైసీపీకి వచ్చే సీట్లు 142, కూటమికి వచ్చే సీట్లు 33. ఇక ఈమె ఇచ్చిన సినారియో ఏంటంటే వైఎస్ఆర్సీపీ 52%, అందులో మహిళలు 59%, పురుషులు 41%. అంటే వీళ్ళకి పడ్డ ఓట్లలో 59% మహిళా ఓటు బ్యాంకే వైసీపీకి పడింది. ఎన్డీఏ కూటమికి 42% మహిళలు సపోర్ట్ చేయగా
పురుషులకు 58 మంది ఓటేశారు అని. ఇతరులు 43% మహిళలు, 57% పురుషులు. సో ఈ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే శ్రీకాకుళం జిల్లాలో 8 స్థానాలకు గాను వైసీపీ 7 గెలుస్తుంది, కూటమికి 1 స్థానం దక్కే అవకాశం ఉంది. పార్వతీపురంలో 4 స్థానాలకు గాను 4 వైసీపీ గెలుచుకుంటుంది. విజయనగరంలో 5 స్థానాలకు గాను 4 వైసీపీ, 1 కూటమి గెలుస్తుంది. విశాఖపట్నం 7 స్థానాలకు గాను 6 వైసీపీ గెలుస్తుంది, 1 కూటమి గెలుస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3కి 3 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అనకాపల్లిలో 8 స్థానాలకు గాను 6 వైసీపీ గెలుస్తుంది, 2 కూటమి గెలుచుకుంటుంది. కాకినాడ 7 స్థానాలకు గాను 5 వైఎస్ఆర్సీపీ, 2 కూటమి గెలుస్తుంది. తూర్పుగోదావరి 7 స్థానాలకు గాను 5 వైసీపీ, 2 కూటమి గెలుస్తుంది. అంబేద్కర్ కోనసీమ 7 స్థానాలకు గాను 5 వైసీపీ, 2 కూటమి గెలుస్తుంది. ఏలూరు 7 స్థానాలకు గాను 6 వైసీపీ, 1 కూటమి గెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 7 స్థానాలకు గాను 5 వైసీపీ, 2 కూటమి గెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో 7 స్థానాలకు గాను 4 స్థానాలు వైసీపీ, 3 స్థానాలు కూటమి గెలుస్తుంది. కృష్ణా జిల్లాలో 7 స్థానాలకు గాను 5 వైసీపీ గెలుస్తుంది, 2 కూటమి గెలుస్తుంది. పల్నాడు జిల్లాలో 7 స్థానాలకు గాను 6 స్థానాలు వైసీపీ గెలుస్తుంది, 1 స్థానంలో కూటమికి వస్తుంది. గుంటూరు జిల్లాలో 7 స్థానాలకు గాను 5 వైఎస్ఆర్సీపీ, 2 కూటమి. బాపట్లలో 6కి 5 స్థానాలు వైసీపీ గెలిస్తే 1 కూటమికి వస్తుంది. ప్రకాశం జిల్లాలో 8 స్థానాలకు గాను 7 వైసీపీకి వచ్చే అవకాశం ఉంటే 1 కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 9 స్థానాలకు గాను 7 స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది, 2 కూటమి గెలుస్తుంది. కర్నూలు జిల్లాలో 8 స్థానాలకు గాను 7 వైసీపీ గెలుస్తుంది, 1 స్థానంలో కూటమి గెలుస్తుంది. నంద్యాలలో 6కి 6 వైసీపీ గెలుచుకుంటుంది. అనంతపురంలో 8 స్థానాలకు గాను 6 వైసీపీ గెలుస్తుంది, 2 కూటమి గెలుస్తుంది. సత్యసాయి జిల్లాలో 6 స్థానాలు ఉంటే 5 వైసీపీకి వస్తాయి, 1 కూటమికి వస్తుంది. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలో 7 స్థానాలకు గాను 7కి 7 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అన్నమయ్య జిల్లాలో 6 స్థానాలకు గాను 5 వైఎస్ఆర్సీపీ, 1 కూటమి గెలుస్తుంది. తిరుపతిలో 6 స్థానాలకు గాను 5 వైఎస్ఆర్సీపీ, 1 కూటమి గెలుస్తుంది. ఇక చిత్తూరు జిల్లాలో 7 స్థానాలకు గాను 6 వైఎస్ఆర్సీపీ గెలిస్తే 1 మాత్రం కూటమి గెలుస్తుంది అని చెప్పి ఈమె రేణుకా పోతినేని సీనియర్ జర్నలిస్టు అండ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అనమాట. సో ఇది ఓవరాల్గా 139 ఇంచుమించు 140 సీట్లతో వైసీపీ ప్రభంజనం. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర కింగ్ అని సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అలాగే రేణుకా పోతినేని VJR ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తున్నది. ఇకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు అనమాట. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఏం చెప్తున్నాడంటే, నిన్న జరిగిన ఎన్నికల్లో మండు టెండర్ సైతం లెక్క చేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలి వచ్చిన నా అవ్వాతాతలకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా SC, నా ST, నా BC, నా మైనారిటీలకు, నా యువతీ యువకులందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటి వరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టే ఇప్పటి వరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇస్తున్నా. సో ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. నిన్న ఆయన కడపలో పులివెందులలో ఓటేసిన తర్వాత తాడేపల్లికి వెళ్ళి మానిటర్ చేసే ప్రయత్నం చేశారు. చాలా చోట్ల అంటే పల్నాడు వేదికగా మరికొన్ని చోట్ల అల్లర్లకు టీడీపీ మూకలు మొగ్గు చూపినా, చాలా చోట్ల విధ్వంసానికి పాల్పడినా కూడా అక్కడ స్థానికంగా పనిచేసిన ఎన్నికల సంఘం ఫెయిల్యూరు, తర్వాత అలాగే పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా టీడీపీకి సపోర్ట్ చేసిన పరిస్థితులు కనిపించినాయి అన్నమాట. వీటన్నిటిని మానిటర్ చేస్తూ ఒక కంక్లూజన్కి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ గెలుస్తామని చెప్పి ఈ ట్వీట్ ఇచ్చారనమాట. అలాగే పోలింగ్ సరళిని, పోలింగ్ టర్నౌట్ను గమనించిన చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే, మహిళలు, వృద్ధులు అలాగే ముస్లిం మైనారిటీ ఓట్లు అత్యధికంగా వైసీపీకి పడ్డాయి. యువతీ యువకుల్లో కూడా 50-50% వైసీపీకి పడ్డ నేపథ్యంలో ఖచ్చితంగా గెలుపు ఖాయం అని చెప్పి చాలామంది విశ్లేషిస్తున్నారు. సో నిన్నటి పోలింగ్ టర్నౌట్ చూస్తే గతంతో పోలిస్తే గతంలో 79 సమ్ చేంజ్ వచ్చిన తరుణంలో దానికి మించి 2% అదనంగా 81% పైగా ఓటింగ్ నమోదైన నేపథ్యంలో పెరిగిన ఓటింగ్ కూడా వైసీపీకే అనుకూలం అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇంకా ఇంతకుముందే మీకు ఒక ట్వీట్ కూడా చూపించిన యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఎక్కడ కూడా పెద్దగా కనిపించలేదు. ఇది ఎంతసేపు ఉన్న సోషల్ మీడియాలో, పచ్చపత్రికల్లో కూటమి చేసిన ప్రచారమే తప్ప జనాల్లో ఆ ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఎక్కడ కనిపించలేదు అన్నది గ్రౌండ్ రియాలిటీ అనమాట. సో మొత్తం మీద
వైసీపీ మళ్ళీ రెండవసారి అధికారంలోకి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారానికి జూన్ 4 తర్వాత రెడీ అవుతున్నట్టు ఈ ట్వీట్ చెప్తుందన్నమాట. ట్వీట్తో పాటు ఎగ్జిట్ పోల్స్. సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.